వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య. రెండు 214వ భాగం 11/6/26. కుంభకర్ణుడి నిద్ర లేపడం, వాణ్ణి తన రాజాస్థానానికి రమ్మని కబురు చేయటం జరిగింది. వాడు లేచాడు, అక్కడికి రమ్మని కబురు వచ్చింది కనుక బయలుదేరుతున్నాడు చెప్తున్నాడు. ఇది 62 ద్విషష్టితమ సర్గ. సతు రాక్షసశార్దూలో నిద్రా మద సమాకుల రాజమార్గం శ్రియాదుష్టం యయౌ విపుల విక్రమ. నిద్రమత్తుతో ఉన్న అధిక పరాక్రమశాలి అయిన రాక్షస శ్రేష్ఠుడైన కుంభకర్ణుడు శోభాయుక్తమైన రాజమార్గంలో ప్రవేశించాడు. రాక్షసానాం సహస్రైశ్చావృతః పరమదుర్జయః గృహేభ్యః పుష్పవర్షేణ జేకీర్యమాణస్తదాయయౌ. ఏమాత్రం జయింపశక్యం కాని కుంభకర్ణుడు వేల కొలది రాక్షసులు వెంటరాగా గృహం నుండి పుష్పవర్షం కురిపిస్తుండగా యుద్ధ భూమికి రాజభవనానికి వెళ్ళా. సహేమజాల వితతం భానుభాస్కర దర్శనం దదర్శ విపులం రమ్యం రాక్షసేంద్ర నివేశనం. అక్కడ విశాలం రమ్యమైన రావణుని గృహాన్ని చూశాడు. బంగారు కిటికీలతో నిండిన గృహం సూర్యుడు లాగా ప్రకాశిస్తున్న. తతస్తదా సూర్య యువభ్రజాలం ప్రవిశ్య రక్షోధిపతేర్నివేశనం దదర్శ దూరే అగ్రజమానసస్మాసనస్థం స్వయంభువం చక్ర ఇవాసనస్థం. అప్పుడు అతడు సూర్యుడిలా మేఘ సముదాయాలతో ప్రవేశించినట్టు రావణుడి గృహంలో ప్రవేశించి ఆసనంపై కూర్చున్న అన్నగారి దేవేంద్రుడు ఆసనం మీద కూర్చున్న బ్రహ్మదేవుణ్ణి చూసినట్లుగా దూరం నుండి చూశారు. భ్రాతు సభవనం గచ్చన్ రక్షోగణ సమన్విత కుంభకర్ణ పదన్యాసై అకంపయతమేదిని. కుంభకర్ణుడు రాక్షస సముదాయంతో కలిసి సోదరుడి గృహానికి వెడుతూ పాదన్యాసాల చేత భూమిని చెలింపచేసి సోభిగమ్య గృహం భ్రాతు కక్షాం అభినిగాహ్య చ దదర్శోద్విగ్నమాసీనం విమానే పుష్పకే గురుం. అతడు సోదరుడి ఇల్లు చే వాకిట్లోకి ప్రవేశించి పుష్పక విమానంలో
ఉన్న దిగులు చెంది ఉన్న అన్నగారిని చూశాడు. వాడు పుష్పకంలో కూర్చున్నాడు. అధ దృష్ట్వా దశగ్రీవ కుంభకర్ణముపస్థితం తోర్ణముత్థాయ సంవృష్ట సన్నికర్షముపానయ. రావణుడు వచ్చిన కుంభకర్ణుణ్ణి చూశాడు. వెంటనే సంతోషంతో లేచి తన దగ్గరకి రమ్మని పిలిపించుకున్నాడు. అధాసీనస్య పర్యంకే కుంభకర్ణో మహాబల భ్రాతుర్వందే వందే చరణు కిం కృత్యమితి జాబ్రై. మహాబలశాలి అయిన కుంభకర్ణుడు సోఫా మీద కూర్చున్న అన్నగారికి పదాభివందనం చేసి ఏమిటి నేను చేయాల్సిన పని అని ప్రశ్నించాడు. ఉత్పత్య చైనం ఉదితో రావణ పరిశస్వజే సభ్రాత్రా సంపరిష్వక్తో యథావచ్చాభినందిత. కుంభకర్ణ శుభం దివ్యం ప్రతిపేదే వరాసనం. రావణుడు వెంటనే లేచి కౌగలించుకొ సోదరుని చేత కౌగలించుకోబడి తగిన విధంగా అభినందించబడి ఆ కుంభకర్ణుడు మంగళప్రదం ఉత్తమం శ్రేష్టమైన ఆసనాన్ని స్వీకరి సతదాసనమాశ్రిత్య కుంభకర్ణో మహాబల సంరక్తనయన క్రోధాత్ రావణం వాక్యమబ్రవీత్. గొప్ప బలం గల కుంభకర్ణుడు ఆసనం మీద కూర్చొని కోపం చేత కళ్ళు ఎర్రబడగ రావణుడితో ఇలా అన్నాడు. కిమర్థమహమాదృత్యత్తయా రాజన్ ప్రబోధిత సంశకస్మాద్భయం తేత్ర ఓ వా ప్రేతో భవిష్యతి. రాజా, నువ్వు నన్ను ప్రయత్నపూర్వకం హాయిగా నిద్రపోయేవాడిని ఇప్పుడు లేవని నేను ఎందుకు లేపావు? ఎవడి వల్ల భయం నీకు వచ్చింది? ఎవడిని చంపాలో చెప్పు అన్నారు. భ్రాతరం రావణ క్రుద్ధం కుంభకర్ణమవస్థితం రోషేణ పరివృత్తాభ్యాం నేత్రాభ్యాం వాక్యమబ్రవీత్. అక్కడ ఉన్న కోపావిష్టుడైన సోదరుడైన కుంభకర్ణుడితో రావణుడు కోపంచే తిరుగుతున్న కళ్ళతో ఇలా అన్నాడు. అయంతే సుమహాన్ కాల శయానస్య మహాబల సుషుప్తస్త్వం చ న జానీషే మమ రామకృతం భయం. మహాబలవంతుడా, నువ్వు చాలా కాలం కిందమే నిద్రపోయావురా. నిద్రిస్తున్న నీకు రాముడి వల్ల నాకు కలిగిన భయాన్ని గూర్చి తెలియదు. ఏష దాశరథీ రామ సుగ్రీవ సహితో బలీ సముద్రం లంఘయిత్వా దూకులం పరికృంతతి. దశరథ కుమారుడైన బలశాలి అయిన రాముడు సుగ్రీవ సహితుడై సముద్రాన్ని దాటి వచ్చి మన కులాన్ని ఛేదిస్తున్నాడు. హంతపశ్వస్వలంకాయ వనాన్యుపవనాని చ సేతునా సుఖమాగత్య వానరైకార్ణవం కృత్. వానరుడు సేతువు చేత సుఖంగా వచ్చి అంటే సేతువు నిర్మించుకొని వచ్చాడు. లంకలోని వనాలను ఉద్యానాలను వానర సముద్రం మయంగా చేసేశారు. అయ్యో చూడరా ఎంత కష్టం వచ్చిందో. ఏ రాక్షసా ముక్షతమాహతాస్తే వానరైర్యుధి వానరాణాం క్షయం యుద్ధేన పశ్యామి కథంచన నాపి వానరా యుద్ధే జితపూర్వాః కదాచన. వానరుడు యుద్ధంలో ప్రధానులైన రాక్షసుల చంపేశ. యుద్ధంలో వానరులెవ్వరూ ఏ విధంగా కూడా నశిస్తున్నట్టు కనపడ్డ మనవాళ్లే అయిపోతున్నారు మిడతల. వానరుడు పూర్వం ఎన్నడూ యుద్ధంలో ఓడిపోయినట్టు చూడ ఇప్పటికి జరిగిన కాలంలో. తదే తద్భయముత్పన్నం త్రాయస్వేహ మహాబల నాశయత్వమివానద్య తదర్థం బోధితో భవాన్. గొప్ప బలపరాక్రమాలు గల తమ్ముడా, అలాంటి భయం ఇప్పుడు నాకు ఆవహించిందిరా. నువ్వు ఈ విషయాన్ని రక్షించాలి. వాళ్ళ నుంచి మమ్మల్ని ఇప్పుడు వీళ్ళందరినీ నశింపజేయి. అందుకొరకే నిన్ను నిద్ర లేపించా. సర్వక్షపిత శోకం చ స త్వమభ్యుపపద్య మాం త్రాయస్వే మాం పురీం లంకాం బాలవృద్ధావశేషితం. అలాంటి నీవు ధనాగారమంతా పూర్తిగా శూన్యమైపోయిన నన్ను ఆదుకో. బాలులు
వృద్ధులు మాత్రమే మిగిలిన ఈ లంకాపురాన్ని రక్షించు. భ్రాతురద్ధే మహాబాహు కురు కర్మ సుదుష్కరం మయైవం వక్తపూర్వో హి కశ్చిత్ భ్రాతః పరంతప. గొప్ప బాహువులు కలిగిన వాడ, చేయ సత్యం కాని ఒక గొప్ప పనివు నువ్వు నీ సోదరుడి కోసం అంటే నా కోసం చెయ్యాలిరా. ఇప్పుడు శత్రు సంహారక సోదర, పూర్వం నేనెవరిని ఏ విధంగా ఎవరి సహాయం కోసం యాచించాల, ఇవాళ నిన్ను అడగాల్సి వచ్చింది. త్వయ్యసి మమ చ స్నేహ పరాసంభవనాచ మే దైవాసురేషు యుద్ధేషు బాహుషో రాక్షసర్షభ త్వయా దేవాత్ ప్రతివ్యూహ వ్యూహ్య నిర్చితాశ్చాసురాయుధి. నాకు నీ విషయంలో చాలా స్నేహం గౌరవం కూడా ఉన్నాయిరా. రాక్షస శ్రేష్ఠ కుంభకర్ణ, నువ్వు అనేక సార్లు దేవాసుర యుద్ధంలో వాళ్లను ఎదిరించి దేవతలను అసురులను చంపించావు. తదేతత్సర్వమాదిష్ట వీర్యం భీమ పరాక్రమం నహితే సర్వభూతేషు దృశ్యతే సదృశో బలి. భయంకర పరాక్రమం కలవాడా, అందువల్ల నీ పరాక్రమాన్నంతా చూపి నీ వంటి బలం కలవాడు ఏ ప్రాణులలో కూడా లేడు కదరా. కురుష్వమే ప్రియహితమేతదుత్తమం యథా ప్రియం ప్రియరణబాంధవ ప్రియ స్వతేజసా విధను సపత్నవాహిని శరద్ఘనం సవన ఇవోజ్యతో మహాన్. యుద్ధంలో ఆసక్తి కలవాడు, బంధువులలో ప్రేమ ఉన్నవాడు అయిన సోదర, నాకు ప్రియం హితం అయిన ఈ కార్యాన్ని నీకు ఎలా ఇష్టమో అలా చెయ్యి. అంటే నాకు జయం కలిగేట్టుగా నువ్వు ఎలా చేస్తావు? విజృంభించిన గొప్ప వాయువు శరత్కాల మేఘాన్ని ఎలా ఎగరగొడుతుంది, నువ్వు నీ తేజస్సు వానర సైన్యాన్ని రాముని మొత్తాన్నందరినీ లేపేయి అని అర్థం. ఇది 62వ సర్గ. అలా త్రిషష్టితమ సర్గ. తస్య రాక్షసరాజస్య నిశమ్య పరివేదే విదం కుంభకర్ణో బబాహేదం వచనం సజహాస. రావణుడు దుఃఖంతో పలికిన దీన వాక్కులు, వాడు ఇదివరకు ప్రగల్భాలు పోయారు, ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చి విని కుంభకర్ణుడు గట్టిగా బిగ్గరగా నవ్వి ఇలా అన్నాడు. దృష్టో దోషహియోస్మాభి పురా మంత్ర వినిర్ణయ హితేష్వనభియుక్తేన సోయమాసాదితస్త్వయా. ఒరే, నీకొకసారి చెప్పా, నీకేం బుద్ధి రాలా. పూర్వం మంత్రణం చేసినప్పుడు అంటే మంత్రాంగం చేసినప్పుడు మంత్రులని నన్ను కూడా పిలిచి మాట్లాడినప్పుడు మనం ఏ దోష ఆపద ఊహించామో అదే ఇవాళ ఇతరుల మాటను లక్ష్య పెట్టకపోవటం వల్ల నీకు ప్రాప్తి. ఆనాడే హెచ్చరించా నేను కూడా. శీఘ్రం ఖల్వభ్యుపేతం ద్వాం ఫలం పాపస్య కర్మణ నిరయేష్వేపపదనం యథా దుష్కృత కర్మణ. పాపాత్ములకు నరకంలో పడటం ఎలా ప్రాప్తిస్తుందో అలాగే నీకు పాప కర్మ ఫలం అనుభవించే సమయం వచ్చిందిరా. దానికి ఎవడు ఏం చెయ్యలేడు. ప్రథమం వై మహారాజ కృత్యమేతదనిచింతితం కేవలం వీర్యదర్పేణ నానుబంధో విచింతత. మహారాజా, ఈ పనిని ముందుగా ఆలోచన చెయ్యాల. పరాక్రమ గర్వంతో కలగబోయే ఫలితాన్ని ఎవడేం చేస్తాడు నన్ను అని చాలా లైట్ తీసుకున్నాడంటారే, తేలిగ్గా తీసుకో. యః పశ్చాత్ పూర్వకార్యాన్ కుర్యాదైశ్వర్యమాస్థితః పూర్వం త్వత్తర కార్యాన్ నసవేదమనయానయో. చాలా బలముంది కదా అని నాకేమని వెర్రవీగ. నీ బలపరాక్రమాన్ని నువ్వే గొప్పగా చెప్పుకో. తరువాత
చెయ్యాల్సిన పనులు ముందు చేసేవాడు. ఏది నీతో ఏది కాదో తెలుసుకోవాలి. కనుక తర్వాత చేసే పని ముందే చేస్తే అలాగే వస్తుందిరా. దేశకాల విహీనాని కర్మాణి విపరీతవత్ క్రియమాణాని దుష్యంతి హవీంస్య ప్రయతేష్వివ. దేశకాల అనుకూలంగా ఉన్నాయా లేదా అని చూసుకోకుండా విపరీతంగా చేసే పనులు అపవిత్రుడు చేతిలోని హవిస్సులాగా ఎందుకు పనికి రాకుండా చెడిపోతాయి. త్రయాణం పంచధా యోగం కర్మణాం యః ప్రపద్యతే సచివై సమయం కృత్వా స సమ్యగభివర్తతే. ఎవడు మంత్రులతో బాగా ఆలోచించి 3 విధాలైన కర్మలు 5 విధాలైన సాధనాలతో సాధించుకుంటాడో వాడు మంచి నీతి మార్గంలో ఉన్నవాడి కింద లెక్క. తనకు అభివృద్ధి, శత్రువులకు నాశనం కలిగే సమయంలో చేయబడి దండో ఉపయుక్తమైన శత్రువుల మీదికి దాడి చేయటం ఉత్తమ కర్మ. తన బలం శత్రుబలం సమానంగా ఉన్న చేయబడే సంధి మధ్యమ కర్మ. పరులకు ఇతరుడికి అభివృద్ధి, తనకు క్షయం నాశనం కలుగుతుందన్నప్పుడు దానపూర్వకంగా సామాన్ని ఆశ్రయించడం అధమ కర్మలను ఆరంభించే ఉపాయం పురుష ద్రవ్య సంపద, దేశకాలాలను సరిగా గుర్తించడం, ఆపదలకు ప్రతిక్రియ చేసుకోవడం, కార్యసిద్ధి అన్నవి 5రా. అవి తెలియకుండా నువ్వు ప్రవర్తించావు. యథాగమనంచ యో రాజా సవయం చ చికీర్షతి బుధ్యతే సచివైర్బుద్ధ్యా సుహృదశ్చానుపశ్యత్. మంచి నీతి మార్గంలో ఉన్న రాజు శాస్త్రానుసారం నిర్ణయం చేస్తాడు. తన బుద్ధితో ఆలోచించి మంత్రులతో, మిత్రులతో, హితులతో ఆలోచన చేస్తారు. మంత్రాంగం అంటే ధర్మమర్థంచ కామంచ సర్వాన్ వా రక్షసాంపతి భజతే పురుష కాలే త్రీని ద్వంద్వాని వా పునః. రాక్షస రాజ బుద్ధిమంతుడైన పురుషుడు ధర్మార్థ కామాల వేరువేరుగా కాని అన్నిటిలో కాని ధర్మార్థాలు అర్ధకామాలు, ధర్మార్థాలు, ధర్మ కామాలు, అర్ధకామాలు అనే 3 ద్వంద్వాలుగా కాలానికి అనుగుణం ఏ కాలంలో ఎప్పుడు చెయ్యాలో అలా చెయ్యాలి. తేషు చైతేషు యశ్రేష్టం శ్రుత్వా తన్నావబుధ్యతే. రాజా వా రాజమాత్రో వా వ్యర్థం తస్య బహుశ్రుతం. ధర్మార్థ కామాలలో ఏది ఏ సమయంలో శ్రేష్టమైందో తెలుసుకొని రాజుతో సమానుడు కాని చేస్తే చేసిన శాస్త్ర అభ్యాసం ఉందే అదంతా వేస్ట్ అంటేనే వ్యర్థం. ఉపప్రధానం సాంత్వంచ భేదం కాళే చ విక్రమం యోగం చ రక్షసాం శ్రేష్ఠ తావుభౌ చ నయానయౌ. కాళే ధర్మార్థకామన్యః సమ్మంచ్య సచివై సహ నిషేవేతాత్మవాన్ లోకే న స వ్యసనమప్నుయాత్. మంత్రులతో కూడా ఆలోచించి దానం, సామం, భేదం, తగిన సమయాలలో పరాక్రమం, కర్మారంభ ఉపాయం మొదలైన 5 విధ సాధనాలను, యోగాన్ని, కాలానుగుణంగా ధర్మార్థ కామాలను సేవించే బుద్ధిమంతుడు ఈ లోకంలో వాడికి ఆపద దగ్గరికి రాదు, పొందడు. హితానుబంధమాలోక్య కుర్యాత్ కార్యమిహ ఆత్మనః రాజా సహార్ధతత్వజ్ఞై సచివైర్ బుద్ధిజీవిభిః. రాజు కార్యాల యథార్థ స్వరూపాన్ని తెలిసిన బుద్ధిజీవులైన మంత్రులతో కలిసి ఎలా చేస్తే తనకు
మంచి జరుగుతుంది. ఆలోచించుకొని పని చెయ్యాలి. అనభిజ్ఞాయ శాస్త్రార్థాన్ పురుషాః పశుబుద్ధయ ప్రాగల్భ్యాద్వక్తుమిచ్చంది మంత్రేష్వభ్యంతరీకుల. పశువుల వంటి బుద్ధి గల వాళ్ళకి ఆలోచనలు చేసేటప్పుడు అవకాశం ఇస్తే వాళ్ళు శాస్త్ర విషయాలు తెలుసుకోకుండా ప్రాగల్భ్యం వల్ల ఏదేదో చెబుతారు. నేను చెడు మార్గంలో పట్టిస్తారు. అశాస్త్ర విదుషాం తేషాం కార్యం నాభిహితం వచ అర్థశాస్త్రానభిజ్ఞానం విపులాం శ్రియమిచ్చతాం. శాస్త్రజ్ఞానం లేకుండా, అర్థశాస్త్రం తెలియకుండా అధికమైన ఐశ్వర్యాన్ని మాత్రమే కోరుతూ ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా చెయ్యకూడదు. అహితం చ హితాకారం దాస్యాజ్వలంతి ఏ నర అవశ్యం మంత్రబాహ్యస్తే కర్తవ్యా కృత్య దూషకాః. ఏ మానవుడు మంచిలాగా కనబడి చెడు అహితం దాస్యం వల్ల ఉపదేశిస్తూ ఉంటారు, వాళ్ళని కార్య ఆలోచనల నుండి దూరం పెట్టాలి. అలాంటి వాడు నువ్వు అనుకున్న పనిని చెడగొడతారు. వినాశయంతో భర్తారం సహితా శత్రుభిర్బుధై విపరీతాని కృత్యాని కారయంతేహ మంత్రిణః. కొందరు మంత్రులు పండితులైన శత్రువులతో కలిసి తమ ప్రభువు అపకారం చేస్తూ అతని చేత చెడ్డ పనులు, దుర్మార్గ పనులు చేస్తారు. ఎందుకని? వీళ్ళ పబ్బం గడుపుకో. తాన్ భర్తామిత్ర సంకాశాన్ అమిత్రాన్ మంత్ర నిర్ణయే వ్యవహారేణ జానీయాత్ సచివాన్ ఉపసంహితాన్. శత్రువుల నుండి లంచం మొదలైన వాటిని తీసుకొని మారిపోయి ఉంటాం. వీడి పక్కనే పని అంతా వాడి పక్క. ఇప్పుడు మన చంద్రబాబు ప్రభుత్వంలో కూడా కొంతమంది వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉండి ఎలా మంత్రాంగం చేస్తున్నారో అలా ఉందని అర్థం. మిత్రుల్లాగా కనబడే అమిత్రుడైన మంత్రుడు రాజు మంత్రం నిర్ణయించే సమయం వారి వ్యవహారాన్ని బట్టి ఆలోచనలు గుర్తించకపోతే మునిగిపోతారు. చపలస్యేహ కృత్యాని సహజాను ప్రధానత ఛిద్రమన్యే ప్రపద్యంతే క్రౌంచస్య ఖమిత్వద్వజ. చపల చిత్తుడై తొందరపడి పనులు చేయని చేస్తున్న వాడిలో ఉండే లోపాలు కుమారస్వామి బాణాన్ని ప్రయోగించి చేసిన క్రౌంచ పర్వత రంధ్రాలు పక్షులు. క్రౌంచ పర్వతాన్ని పడగొట్టడానికి కాబట్టి బాణంతో అందులో పక్షులు దొరుకుతున్నాయి, ఉపయోగం లేదు. కనుక శత్రువులు తమకు అనుకూలంగా చేసుకుంటారు. యోహి శత్రుమవజ్ఞాయ ఆత్మానమభిరక్షతి అవాప్నోతి హి సోమర్థాన్ స్థానాచ్య వ్యపరోప్యతే. శత్రు విషయంలో అనాదరం చూపిస్తూ తనను రక్షించుకోనివాడు కోనివాడు అనర్థాన్ని పొందుతాడు. తన స్థానం నుండి భ్రష్టుడు కూడా. యదుక్తమిహ తే పూర్వం క్రియతామనుజేన చ తదేవ హి హితం వాక్యం యదిచ్ఛసి చ తత్కురు. కనుక నువ్వు పూర్వం విభీషణుడు ఏం చెప్పాడు? మంచివాడు, మన అన్న, నాకు అన్నా నీకు తప్ప, వాడు చెప్పినట్టు వినాలి. వింటే బాగుపడేవాడు. కొంపంతా కారిపోయిన తర్వాత ఇవాళ నీళ్ళకి బావి తవ్వుతానంటే ఏమిట్రా అబ్బాయి, మనకు అదే హితం. అలా కాకపోతే నీది ఏ ఇష్టమో చేసుకో, నేనేం చెయ్యను. నీ కోసం సహాయం చేయమని నా ప్రాణాలు అర్పిస్తా, అందులో నో డౌట్ అన్నారు. తత్వశ్రుత్వా దశగ్రీవ కుంభకర్ణస్య భాషితం భృగుటిం చైవ సంచక్రే క్రుద్ధశ్చైనమభాషత. కుంభకర్ణుడి మాటలు వింటే రావణాసురుడికి ఎక్కడో కాలిందంటారే అలా. మాన్యో గురిరివాచార్య
కిమాం త్వమనుశాసనే కిమేవ వాక్క్షరమం కృత్వా కాలే యుక్తం విధీయత. ఒరేయ్, గౌరవింపదగిన పెద్ద ఆచార్యుళ్ళ నాకు హితబోధ చేస్తున్నావేమిట్రా? నాకు నువ్వు తమ్ముడు, నేను చెప్పినట్టు వెంటనే నీ కర్త. అనవసరంగా మాట్లాడి ఎందుకు శ్రమ పడతావయ్యా? ఈ సమయంలో అంతా మునిగిపోయింది. ఏం చెయ్యాలి, ఎలా దాటాలి ఈ విపత్తు, అది చెయ్యి నేను అడిగింది అన్నారు. విభ్రమాచిత్తమోహాద్వా బలవీర్యాశ్రయేణవ నాభిపన్నమిదానీం యద్వర్ధయ తస్య పునః తథ. భ్రాంతి వలనను చిత్తం మోహంతోనూ బలపరాక్రమాలు చూసుకోకు. పూర్వం తెలియక అనేక పనులు చేశారు. దాని గురించి ఇప్పుడు చర్చించడం మనవే. రావణాసురుడికి కుంభకర్ణుడు చేసిన హితోపతి. వాడు ఎప్పుడు 6 నెలలు నిద్రపోతాడు, ఒకరోజే లేస్తాడు. ఆ 6 నెలలకు సరిపడా ఆహారం తింటాడు, మళ్ళా నిద్రపోతాడు. ఒకరోజే వాడు లేచాడు. అలాంటి వాడు ఎన్ని ధర్మ పన్నాలు చెప్పాడంటే మనకు ఆశ్చర్యం. వాడికి పూర్వజన్మ వాసన ఉంది. ఎందుకని వాడు రావణాసురుడు ఇద్దరు కూడా జయ విజయులు అని మనకు తెలుసు కదా. కనుక అక్కడ విష్ణు భక్తిలో వాళ్ళ పారమ్యం అంతా తెలిసిన వాడు కనుక ఆ పూర్వ జ్ఞానం ఏదో వాడికి ఉంది. అది చక్కగా మర్చిపోయాడు రావణాసురుడు, జ్ఞాపకం పెట్టుకున్నాడు వీడు. అస్మిన్ కాలే తు యదుక్తం యద్యుక్తం తదిదానీం విచించత గతం తు నాను శోచంతి గతం తు గతమేవ. గతం గత అంటమే అది. కనుక ఈ సమయంలో ఏది యుక్తమో దాన్ని గురించి ఆలోచించరా అబ్బాయి. బుద్ధివంతులు అయిపోయిన దాని గురించి విచారించరు. గడిచిపోయిందే గతం గత. మమాపనమయజం దుఃఖం విక్రమేణ సమీకులు యది ఖల్వస్తి మే స్నేహో విక్రమ్ వాధిగచ్చతి యది కార్యం మమైతత్తే హృది కార్యతమం మతం. నీకు నా మీద స్నేహం ఉంటే, నేను అన్నగారు అని కనుక నువ్వు గౌరవం ఇవ్వాలనుకోండి, నీవు ఎంతటి పరాక్రమం ఉన్నదో నీకు తెలిస్తే ఈ నా కార్యం నా కోసం తప్పక నువ్వు యుద్ధం చెయ్యాలి, నాకు జయం చేకూర్చాలి. నా పొరపాటునని ఇప్పుడు కెలకటం దానివల్ల లాభం లేదు, కొంప మునిగిపోయింది ఇప్పుడే. నా సుహృద్యో విపన్నార్థం దీనమభ్యుపపద్యతే నా బంధుర్యోపనీతేషు సాహాయ్యాయోపకల్పతి. పని చెడిపోయిన దీనుణ్ణి ఆదుకునేవాడే స్నేహితుడు కానీ బంధువు కాదు. నువ్వు చెప్పిన దానికి సహాయం చెయ్యదు. నీతి తప్పిన వాడి సహాయం చెయ్యటానికి ముందుకొచ్చిన వాడే బంధువురా. అందుకని దెప్పి పొడిచేవాడు కాదు. తమ దైవం బ్రువాణాం చ స వచనం ధీరమాదారుణ హృష్టో యమితి విజ్ఞాయ శనై శ్లక్ష్ణ మువాచ. కుంభకర్ణుడు ఈ విధంగా ధీరం భయంకరమైన మాటలు పలుకుతున్న రావణుడి మాటలు విని కోపించినాడని తెలుసుకొని మెల్లగా దువ్వటం ప్రారంభించాడు. అతీవ హి సమాలక్ష్య భ్రాతరం క్షుభితేంద్రియం కుంభకర్ణ శనైర్వాక్యం బభాషే పరిసాంత్వ్య. తన సోదరు మనస్సులో ఎంతో బాధపడ్డాడు తనన్న మాటలు అని అర్థం చేసుకొని ధైర్యం చెబుతూ మెల్లమెల్లగా ఇలా చెప్పు. శృణు రాజన్నవహితో మమ వాక్యం అరిందమా అలం రాక్షస రాజేంద్ర సంతాపముపపద్యతే రోషంచ సంపరిత్యజ్య స్వస్థో భవితుమర్హసి. శత్రు సంహారకమైన రాజా అన్న రావణాసుర, సావధానంగా నా మాటలు విను. నీవు మనస్సులో బాధపడద్దు, రోషాన్ని వదిలిపెట్టి దానివల్ల లాభమేం లేదు. నైతన్మనసి కర్తవ్యం మవి జీవతి పార్థివ తమహం నాశయిష్యామి
యత్కృతే పరితప్యతి. రాజా, నువ్వు రాజుకు నాకు అన్న మాత్రమే కాదు, నేను జీవించి ఉండగా నీ మనస్సులో ఈ రకమైన తక్కువ స్థాయి ఆలోచన రాకు. ఎవడి మూలంగా నువ్వు దుఃఖిస్తున్నావో అతన్ని నేను నశింపచేస్తా. అవశ్యం చిహితం వాచ్యం సర్వావస్థాం గతం మయా బంధుభావాదభిహితం భ్రతృ స్నేహాచ్చ పార్థివా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో నీ కొంప ఎంత మునిగినా నేను నీకు హితం తప్పక చెప్పాలిగా, చెప్పాల్సిన ధర్మం చెప్పాలి ఎవడైనా సరే. అంచేత బంధుత్వం వల్ల, సోదర ప్రేమ వల్ల నీకు అలా చెప్పాలి, నా ధర్మం కనుక చెప్పా. ఇప్పుడు నువ్వు రాజువి, నేను బంటుని. నువ్వు ఏం ఆజ్ఞాపిస్తే అది చెయ్యాల్సిన ధర్మం నాది. నేను తమ్ముడినైనా ఆజ్ఞాపించాల్సిన వాడు నువ్వన్న పని చేయాల్సిన వాడిని నేను. సదృశం యచ్చకాలే కర్తుం స్నేహేన బంధున శత్రూణాం కథనం పశ్య క్రియమాణం మయా రణే. అలాంటి సమయంలో స్నేహవంతుడైన బంధువు యుద్ధంలో ఏ విధమైన శత్రు సంహారం చెయ్యాలో ఆ విధమైన శత్రు సంహారం నేను చేస్తా, నీ ఎదురుగా చూసుకో. అద్య పశ్య మహాబాహు మయా సమరమూర్ధని హతే రామే సహ భ్రాత్ర ద్రవంతీం హరివాహే. మహానుబాహు రావణ, అన్న, రాక్షసేంద్ర, ఇవాళ యుద్ధంలో నేను రామలక్ష్మణుడు చంపేయ వానర సేనంతా కాలికి బుద్ధి చెప్పి పారిపోదు. అద్య రామస్య తద్దృష్ట్వా మయా నీతం రణాచ్ఛర సుఖీ భవ మహాబాహు సీతా భవతు దుఃఖిత. మహానుభావ రావణ, నివాళ నేను యుద్ధం నుండి తీసుకురాబోయే రాముడి శిరస్సును చూసి సంతోషించవయ్యా. సీత దుఃఖించాలి, నువ్వు సంతోషించు. అద్య రామస్య పశ్యన్ నిధనం సుమహప్రియ లంకాయాం రాక్షసాం సర్వే ఏతే నిహత బాంధవా. బంధువులు మరణించిన లంకలోని రాక్షసులంతా ఇవాళ చాలా ప్రియమైన రామ మరణాన్ని వింటారు, కళ్ళారా చూస్తారు. అద్య శోకపరీతానాం స్వబంధువధ శోచినాం శత్రోర్యుధి వినాశేన కరోమ్యశ్రు ప్రమార్జనం. ఇవాళ యుద్ధంలో శత్రువును సంహరించి తమ బంధువులు మరణించటం చేత దుఃఖాక్రాంతులై రాక్షసుల కన్నీళ్ళని ఇవాళ తుడుస్తా. ఇప్పటిదాకా పాపం చాలా కన్నీరు కాచారు చనిపోయిన వాళ్ళ గురించి. అద్య పర్వత సంకాశం సూర్యమివ తోయడం వికీర్ణం పశ్య సమరే సుగ్రీవం ప్లవగేశ్వరం. సూర్యుడితో కూడిన మేఘంలాగా ఉన్న పర్వత సదృశుడైన వానరరాజు సుగ్రీవుడు నేను ఇవాళ యుద్ధంలో కింద పడేసి తొక్కేస్తా. కథంచ రాక్షసైరేభి మయా చ పరిశాన్విత జిఘాంసు భిర్దాశరథిం న్యధసే త్వమిహానఘ. దోషరహిత రాముణ్ణి చంపాలని నిర్ణయించిన ఈ రాక్షసులు నేను ధైర్యం చెబుతుండగా ఇంకా ఎందుకురా బాధపడతావు? మాం నిహత్య కిం కిలత్వం హి నిహనిష్యతి రాఘవ నాహమాత్మాని సంతాపం గచ్చేయం రాక్షసాధిప. రాక్షసరాజా, రాముడు నన్ను చంపిన తరువాత కదా నిన్ను చంపేది. నాకు నా విషయంలో ఏమాత్రం దుఃఖం లేదు. నేను వాణ్ణన్నా చంపుతా, వాణ్ణన్నా చంపు, తర్వాతే నువ్వు యుద్ధానికి రావాలని. కామం త్రిదానీమహం వ్యాధిసత్వం పరంతపా నాహ న పరహ ప్రేక్షణీయంతే
యుద్ధాయాతుల అతుల విక్రమ సాటిలేని పరాక్రమంగల శత్రు సంహారక రావణరాజా, నీ ఇష్టం ప్రకారం ఇప్పుడు కూడా నన్ను ఆజ్ఞాపించమ్మా. యుద్ధానికి పంపటానికి మరొకరి కోసం వెలకాల్సిన పని లేదు. నేనే ముందు నా తర్వాతే ఎవరైనా చావాలి వారు. అహముత్పాదయిష్యామి శత్రుంస్తవ మహాబలాన్ యది శక్రో యది యమో యది పావకమారుతౌ తానహం యోధయిష్యామి కుబేర వరుణ అపి. నేను గొప్ప బలంగల నీ శత్రువు నశింపచేస్తా. ఇంద్రియాలైన అగ్ని వాయువులైన ఇంద్రయములైన అగ్ని వాయువులైన కుబేర వరుణులైన అందరితో యుద్ధం చేస్తా. గిరిమాత్ర శరీర శితశూలధరస్యమి నర్దతస్తీక్ష్ణదంష్ట విభియాద్వై పురందర. పర్వతం వంటి శరీరం, వాడి అయిన కోరలు గలని వాడి అయిన శూలందరి గర్జిస్తుండ దేవేంద్రుడు కూడా భయపడి పారిపోవాలి. అథవా శక్తశస్త్ర మృద తస్తరసారిపోయి నమే ప్రతిముఖగా కచ్చిత్ స్థాతుం శక్తో జిజీవిషు. లేదా ఆయుధాలను వదిలి బలం చేత నేను శత్రువులను మర్దిస్తుండ జీవించాలి అని ఎవరికైనా అనిపిస్తే వాడెవడు నా ఎదుట నిలవదేడు పారిపో. నైవ శక్త్యా నగదయా నాశినా నిషదైశ్వరై హస్తాభ్యామేవ సంరబ్ధౌ హనిష్యామ్యసి వజ్రీణం. కోపించిన నేను శక్తిగా గదగా ఖడ్గంగా వాడి అయిన బాణాలుగా ఉపయోగించకుండగా చేతులు చాలు నాకు దేవేంద్రుని పిసికి పారేస్తా. యది మే ముష్టివేగంచ రాఘవోజ్జ సహిష్యతి తదహ పశ్యంతి బాణౌఘా రుధిరం రాఘవశ్య. ఇవాళ రాముడు నా పిడికిలి దెబ్బ కూడా తగిలి ఇంకా జీవించడం అనేది ఉండదు. అప్పుడు నా బాణాలు అతని రక్తాన్ని తాకగలవు. చింతయా తస్యపే రాజన్ కిమర్థం మయి తిష్టతి సోహం శత్రు వినాశాయ తవ నిర్యాతుముద్యమా. రాజా, నేను బతికి ఉండ ఇంకా చింత ఎందుకయ్యా నీకు? నేను నీ శత్రువులు నశించటానికై బయలుదేరి వెళ్ళటానికి యుద్ధరంగానికి సిద్ధం. ముంచ రామాద్భయం ఘోరం నిహనిష్యామి సంయుగే రాఘవం లక్ష్మణం చైవ సుగ్రీవం చ మహాబలం హనుమంతం చ రక్షోఘ్నం ఏన లంకా ప్రదీపిత. రాముడి వల్ల ఈ ఘోర భయాన్ని వదిలిపెట్టయ్యా. ఇప్పటికైనా రామలక్ష్మణుల మహాబలవంతుడై సుగ్రీవుని రాక్షసుల చంపి లంకను కాల్చిన హనుమంతుడు యుద్ధంలో మటాష్ చేస్తానంటాడే, చంపేస్తా. హరింస భక్షయిష్యామి సంయుగే సముపస్థితే అసాధారణమిచ్చావి తవ దాతు మహర్జస్. మనకు వచ్చిన ఈ మహాయుద్ధంలో వానరులందరినీ భక్షిస్తా, నీకు గొప్ప కీర్తిని సంపాదించి ఇస్తా. యది చేంద్రాద్భయం రాజ యది చాపి స్వయంభువ తతోహం నాశయిష్యామి నైషం తమ ఇవాంశుమాన్. అవి దేవాః శయిష్యంతే మయి క్రుద్ధే మహీత. రాజా, నీకు ఇంద్రుడి వల్ల భయం కలిగి సాక్షాత్ బ్రహ్మదేవుడి వల్ల కలిగి దాన్ని నేను సూర్యుడి రాత్రికి సంబంధించిన చీకట్లు, సూర్యుడు ఎట్లా చీకట్లను తొలగిస్తాడు అలా తొలగిస్తా. నేను కోపిస్తే దేవతలు కూడా
భూమి మీద పడిపోవాల్సిందే, పడుకోవాలి, లేవలే. యమంచ సమయిష్యామి భక్షయిష్యామి పావకం అచిత్యం పాతయిష్యామి స నక్షత్రం మహీత. యముణ్ణి శాంతింపచేస్తా అంటే వాడి పరాక్రమాన్ని పోగొడు. అగ్నిని తినేస్తా, నక్షత్రాలతో సహా సూర్యుడు నేల మీద పడుకోబెట్టేస్తా. శతక్రతుం వధిష్యామి పాస్యామి వరుణాలయం పర్వతాం శూర్ణయిష్యామి ధారయిష్యామి మేదినీం. ఇంద్రుణ్ణి చంపేస్తా అన్నయ్య, సముద్రాన్ని తాగేస్తా, చొక్క నీరు మిగలకు. పర్వతాన్ని పొడి పొడి చేస్తా, భూమిని చీల్చేస్తా. దీర్ఘకాలం ప్రసుప్తస్య కుంభకర్ణస్య విక్రమం అచ్చ పశ్యంతు భూతాని భక్ష్యమాణాని సర్వశః నన్విదం త్రిదివం సర్వమహారస్య పూర్యత్. అన్ని వైపులా భక్షింపబడుతున్న భూతాలు ఇవాళ చాలా కాలం నిద్రించ కుంభకర్ణుడి పరాక్రమాన్ని చూస్తాయి. నాకు ఈ స్వర్గలోకం కూడా ఆహారం సరిపోదు, నాకు ఈ స్వర్గమంతా కూడా ఆహారం సరిపోదు. ఇక్కడే కాదు, స్వర్గలోకానికి వెళ్ళినా అక్కడ తిన్నా నాకు కడుపు నిండదు. వధేన తే దాసరథే సుఖావహం స్వకం సమాహర్తుమహం వ్రజాం నిగచ్చ రామం సహలక్ష్మణేన ఖాదామి సర్వాన్ హరియూధముఖ్యాన్. రాముణ్ణి చంపి నీకు ఉత్తరోత్తర వృద్ధిగా సుఖాన్ని సంపాదించటం కోసం నేను వెడుతున్నా. రాముణ్ణి లక్ష్మణుణ్ణి చంపి వానర సైన్యంలో ముఖ్యులందరినీ చంపి తినేస్తా. రమస్వరాజన్ పిబచాజ్యవారుణి కురుష్వకృత్యాని వినీయ దుఃఖం మయాజ్య రామే గమితే యమక్షయం చిరాయ సీత వశగా భవిష్యత్. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే షష్ఠితమ సర్గ. రాజా, నువ్వు ఇప్పుడు క్రీడించు హాయిగా, మద్యం కొట్టు, నీ ఇష్టం వచ్చిన కొండల కొద్దీ తాగి దుఃఖాన్ని వదులు. ఏం పని కావాలో ఆ పనులన్నీ చేసుకో. ఇవాళ రాముణ్ణి నేను యమలోకానికి పంపిన తర్వాత సీత చాలా కాలానికి నీకు వసురాలు అవుతుంది. ఇప్పటిదాకా అక్కడే ఉంది అశోకవనం. చంపిన క్షణం, రాముణ్ణి చంపిన క్షణం సీత పరిగెత్తుకొచ్చి నీ దగ్గరికి వస్తుందని వీరి భావం. ఇది 63వ సర్గ సమాప్తి. 64 అథ చతుషష్ఠితమ సర్గ. తదుక్తమతికాయస్య బలినో బహుశాలినః కుంభకర్ణస్య వచనం శ్రుత్వోవాచ మహోదర. పెద్ద దేహం, అధిక బలం, దృఢబాహువులుగా కుంభకర్ణుడు పలికిన ఆ మాటలు విని మహోదరుడనేవాడు ఇలా అంటాడు. కుంభకర్ణ కులే జాతో దృష్టః ప్రాకృత దర్శన అవలిప్తో న శక్నోష్ కృత్యం సర్వత్ర వే. కుంభకర్ణ, నువ్వు సత్కులంలో పుట్టిన వాడవి అయిన దార్ఢ్యంతో సామాన్య జనుల్లాగా ఆలోచిస్తున్నావురా. బుద్ధి పెరగలాని, బల శరీరం పెరిగి గర్వంతో నిండిన నువ్వు ఎక్కడ ఏం చెయ్యాలో నీకు తెలియటంలా. నహి రాజాన జానీతే కుంభకర్ణ నయానయం త్వంతు కైశోరకాధృష్టః కేవలం వక్తుమిచ్చసి. కుంభకర్ణ, ఏం తీదియో ఏది కాదు రాజుకు తెలియక కాదు, కానీ నువ్వు బాల్యం చేత అంటే మూర్ఖత్వం చేత దార్ఢ్యం వహించి అంటే ఏదో ధైర్యం పొంది ఏదో మాట్లాడాలి కనుక రాజ్యసభలో నాకు కొంత రాజనీతి తెలుసని ఏదో వాగేశావు. స్థానం వృద్ధించ హానించ దేశకాల విభాగవి
ఆత్మనశ్చ పరేషాం చ బుధ్యతే రాక్షస సభ దేశకాల విభాగం తెలిసి రాక్షసరాజు రావణాసుడు తన స్థానాన్ని, ఇతరుల స్థానాన్ని, వృద్ధిని, హానిని, అంటే ఏం జరుగుతుందో వాడికి తెలుసు మన రాజు. యత్వ సఖ్యం బలవతా కర్తుం ప్రాకృత బుద్ధినా అనుపాసిత వృద్ధేన కహ కుర్యాత్తాదృశం నర. వృద్ధుల సేవ చెయ్యని సామాన్య బుద్ధి కలవాడు ఎంత బలవంతుడైనా ఏ పనికి ఉపక్రమించి చెయ్యలేడు. అలాంటి పని బుద్ధిమంతుడై ఏ మానవుడు చెయ్యటానికి ప్రయత్నిస్తాడ్రా? యాంసు ధర్మార్థకామాంస్త్వం బ్రవీషి పృథగాశ్రయ అవబోద్ధం స్వభావేన నహి లక్షణమస్థితాం. ధర్మార్థ కామాల వేరువేరు ఆశ్రయాలుగా ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు, కానీ వాటి స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకునే లక్షణం నీకుందా అసలు? కర్మ చైవ హి సర్వేషాం కారణానాం ప్రయోజనం శ్రేయః పాపీయసాం త్యాత్ర ఫలం భవతి కర్మణ. సుఖ దుఃఖాది రూపాలే ఫలాలన్నిటికీ మనం చేసే కర్మ సాధనము. అయితే పాపకర్మలు కూడా శ్రేయస్సులు, మంచి ఫలాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి నిశ్రేయస ఫలాలేవ ధర్మార్థాన్ అనితరాన్ అధర్మానర్థయో ప్రాప్త ఫలంచ ప్రాచ్యనవాయికం. ధర్మార్థాల కోసం చేసే కర్మలు, అధర్మ అనర్థాల సాధనాలైన కర్మలు కూడా శ్రేయస్సునే కలిగిస్తాయి, కానీ అధర్మానర్థాల సాధనాలైన కర్మలు ప్రత్యవాయాన్ని కూడా కలిగిస్తాయి. ఇహ లౌకిక పారక్యం కర్మ పుంభిర్ నిషేవ్యత్ కర్మాణ్యభితు కళ్యాణి లభతే కామం ఆస్థిత. పురుషులు కోరికతో ఇహలోకానికి పరలోకానికి ఉపయోగపడే కర్మలు చేస్తారు. కామాన్ని అవలంబించిన వాడు కళ్యాణాలైన కర్మ ఫలాన్ని కూడా పొందుతాడు. తత్ర క్లుప్తమిదం రాజ్ఞ హృది కార్యం మతంచ నః శత్రౌ హి సాహసం యత్త కిమివాత్రాపనీయతే. ధర్మానికి శ్రేయస్సు ఫలం రా, అధర్మానికి దుఃఖం ఫలం. కామం దుఃఖహేతు అనే నియమం ఏదీ లేదు కనుక రాజు తన మనస్సుతో నిర్ణయించుకొని ఈ పని చేశాడు. వాడిని వంక పెడుతున్నాడు. మనం కూడా ఒప్పుకున్నాం సభలో. ఇప్పుడు శత్రువు విషయంలో సాహసం చేసి ఏ లోపాలు తీర్చాలి ఇప్పుడు అంతా మునిగాం కదా. మేము కూడా ఒప్పుకున్నాంగా, తప్పు మాది అని అర్థం. ఏకస్యైవాభియావే యానేత్ హేతుర్యః ప్రాహురుత్తతస్త్వయా తత్రాప్య మనుపన్నంతే వక్ష్యామి యదసాధుచ. కనుక నీ ఒక్కడివి శత్రువు మీదకి దండ ఎత్తి వెళ్ళాలని విషయాన్ని నువ్వు ఏ కారణాన్ని చెప్పావు దానిలో కూడా యుక్తం కాంది చెడ్డది అయిన అంశం ఒకటి ఉంది. నీకు తెలియదు, ఏదో ఆవేశంలో వాగేశం. చెప్తాను. ఏన పూర్వం జనస్థానే బహవో అతిబలాహతా రాక్షసా రాఘవం తంత్వం కథమేకో జైష్. పూర్వం జనస్థానంలో చాలామంది మహాబలవంతులై 14,000 మంది రాక్షసులను చంపిన రాముడు ఒక్కడే వాడు. వాణ్ణి ఎలా జయిస్తావురా ఇక్కడ? ఏ పురా నిర్జితాస్తే జనస్థానే మహౌజస రక్షసాం స్థాంపరి సాన్పురే సర్వాన్ భీతానజ్జస పశ్యత్. జనస్థానంలో రాముడి చేత ఓడింపబడి మహా తేజస్సారులైన రాక్షసులంతా
ఇప్పుడు భయభ్రాంతులై లంకలో ఉన్న వాళ్ళను నువ్వు చూడటం లేదా, కనబడటలేదా? వాళ్ళ కళ్ళలో ఎంత భయం కనబడుతోంది. తం సింహమివ సంకురుద్ధం రామం దశరథాత్మజం సర్పం సుప్తమహో బుద్ధ్వా ప్రబోధయితమిచ్చతి. కోపించిన సింహం వంటి రాముడు నిద్రపోతున్న సర్పం వంటివా అని తెలిసి కూడా నువ్వు అతన్ని మేల్కొల్పాలి, నిద్రపోయే పాముని మేల్కొల్పాలి, కావాలని కాటేయించుకోవాలని సరదాగా ఉన్నట్టు. జ్వలంతం తేజసానిత్యం క్రోధేన చ దురాసనం కస్తం మృత్యుమివాస హమా సాధయితుమర్హతి. రాముడి తేజస్సుతో నిత్యం ప్రజ్వరిల్లుతూ ఉండే సూర్యగోళం రా. ఏమనుకుంటున్నావు? కోపం వచ్చిన ఎవ్వరి చేతన ఎదిరింపశక్యం కానివ, మృత్యుదేవతలాగా సహింపశక్యం కానివా. అలాంటి రాముణ్ణి ఎవరి దగ్గరికి వెళ్తారా? రాముడి దగ్గరికి. సంశయస్తమిదం సర్వం శత్రోపరి సమాసని ఏకస్య గమనం తత్ర నహి మే రోచతే భృశం. శత్రువును ఎదిరిస్తే అంతా సంశయాస్పదమే అయిపోతుందిరా. నువ్వు ఒంటరిగా యుద్ధం వెళ్ళడం నాకేమాత్రం ఇష్టం లేదురా. కావాలని అగ్నిలో మెడత దూరటము. హీనాధస్తు సమృద్ధార్థం కోరిపం ప్రకృతం యథా నిశ్చిత్య జీవితత్యాగే వశమానేతుమిచ్చతి. క్షీణించిన బలం కలవాడు ఎవడైనా ప్రాణాలకు తెగించి సమృద్ధమైన బలం గల శత్రువుడు సామాన్యుడిలాగా వశం చేసుకోవటానికి ప్రయత్నిస్తాడ్రా. యశ్చ నాస్తి మనుష్యేషు సదృశో రాక్షసోత్తమ కథమాశంససే యోద్ధం తుల్యేనేంద్ర వివస్వతో. కుంభకర్ణ, ఏ రాముడితో సమానమైన వాడు మనుష్యులలో లేడో, ఇంద్ర సూర్యులలో సమానుడైన అలాంటి రాముడితో యుద్ధం చెయ్యాలని ఎలా అనుకుంటున్నావురా? పసిపిల్లాలాగా ఉంది నీ బుద్ధి. ఏవ ముక్వాదు సంరబ్ధం కుంభకర్ణం మహోదర ఉవాచ రక్షసాం మధ్యే రావణం లోకరావ. రాక్షసుల మధ్య మహోదరు కుంభకర్ణుడితో చాలా తొందరపాటుతో అలా పలికి లోకాలను ఏడ్పించిన రావణుడితో లోకాలను ఏడ్పించిన రావణుడితో ఇలా లబ్ధ్వా పురస్వాద్వైదేహీం కిమర్థం త్వం విలంబసి యదీచ్ఛసి తదా సీత వశగాతే భవిష్యది. నీ ఎదురుగా సీతను ఉంచుకొని ఎందుకు ఆలస్యం చేస్తున్నా? నువ్వు అనుకుంటే సీత నీకు తప్పక లొంగిపోతుంది. దుష్టః కశ్చిదుపాయో మే సీతోపస్థాన కారక రుచిత స్వేత్వయా బుద్ధ్యా రాక్షసేంద్ర తతః శృణు. సీత నీ దగ్గరకు వచ్చే ఉపాయం ఒకటి నాగుతుంది. అది నీ బుద్ధికి కూడా ఇష్టమైతే విను. అహం ద్విజిహ్వా సంహ్రాది కుంభకర్ణో వితర్దను మంచరామవధాయైతే నిర్యాంతి చపఘోషయ. మహోద ద్విజిహుడు సంహ్రాది కుంభకర్ణుడు వితర్దుడు ఈ ఐదుగురు రాముణ్ణి చంపటానికి బయలుదేరి వెళ్తున్నారు అని చాటింపు వేయి. తతో గత్వా వయం యుద్ధం దాస్యామస్తస్య యత్నతః జేష్యాము యది తే శత్రున్ నోపాయై కార్యమస్తినః. కనుక మేము వెళ్ళి ప్రయత్నపూర్వకంగా అతనితో యుద్ధం చేస్తాం. మేము నీ శత్రువుడు జయించగలిగితే
మనకి ఇంకా ఉపాయం ఏమక్కర్లా. అధ జీవతి నః శత్రుర్వయం చ కృత సంయుగ తతః సమభిపత్సాము మనసా యత్ సమీక్షితం. అలా కాక శత్రువు జీవించే ఉంటే యుద్ధం చేసిన మనస్సులో ఆలోచించినట్టు చేస్తాం. వయం యుద్ధ దిహయిష్యాము రుధిరేణ సముక్షిత విచార్య స్వతనుంబాళి రామనామాంకితై. మేము రామనామంచేత్ చిహ్నితాలై బాణాల చేత్ ఇతర బాణాల చేత్ మా శరీరాలు చీల్చుకొని రక్తం చేత్ తడి యుద్ధం నుండి ఇక్కడికి వస్తాం, అంటే చచ్చొస్తాం. భక్షితో రాఘవోస్మాభి లక్ష్మణశ్చేతి వాదినః తవ పాదౌ గ్రహిష్యాం అస్త్వం నః కామం ప్రపూరయ. మేము రామలక్ష్మణులు తినేశాం అని పలుకుతూ నీ పాదాలకి నమస్కరిస్తాం వచ్చి. అప్పుడు పారితోషికాలు మాగిచ్చి మా కోరికలు తీర్చు. తతో వఘోషయ పురే గజస్కంధేన పార్థివ హతో రామ సహ భ్రాత్ర ససైన్య ఇది సర్వ. రాజా ఆ తర్వాత రాముడు అతడి తమ్ముడు సైన్యం అంతా చంపబడ్డ అని ఏనుగు వీపుపై మనిషి చేత పట్టణంలో చాటింపేయించు. ప్రీతో నామ తతో భూత్వా భృత్యానాం అరిందమ భోగాంశ పరివారాంశ కామాన్ వసుచ దాపయ. శత్రు సంహారక ఆ తర్వాత నువ్వు సంతోషిస్తున్నట్టు అభినయిస్తూ నీ భృత్యులందరి భోగాలను పరివారాలు కామాలను ధనాన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చాయి. తతో మాల్యాని వాసాంస్ వీరాణామనులేపన దేయంచ బహుభోజ్యయోధేభ్య స్వయం చ ముదితః పిబా. తర్వాత యోధులకు పుష్పమాలు వస్త్రాలు పూసుకోవడానికి శరీరానికి ఆలేపనాలు అలాగే ఇచ్చి ఆనందంతో నువ్వు కూడా మాయించే పూటుగా అంటారు మద్యం సేవించి నిద్రపు. తతోస్మిన్ బహుళీభూతే కౌలీనే సర్వతో గది భక్షితః సహృద్రాము రాక్షసైరితి విస్మృతే. ప్రవిశ్యాంచ చాపి త్వం సీతాం రహసి సాంత్వయ ధనధాన్యైశ్చ కామైశ్చ రత్నైశ్చైనాం ప్రలోభయ. మిత్రసమేతుడైన రాముడు రాక్షసుల చేత రక్షింపబడ్డాడు అనే ప్రమాదం అంతటా వ్యాపించి ప్రసిద్ధమైన తరువాత నువ్వు లోపల ప్రవేశి సీతను వదా రహస్యమందులలో బతిమాలు ధనధాన్య రత్నాలు చూపి మోహింపచేయి. లోభం చూపించు. అనవయోపధయా రాజన్ భయశోకానుబంధయ ఆకామాత్వద్వశం సీత నస్తనాథాగమిష. రాజా భయం శోకం కూడా కలిగించే ఈ కపట ఉపాయం చే నాథుడు నశించిన సీత ఇష్టం లేకపోయినా నీకు వశము. రమణీయం హి భర్తారం విరస్తమధిగమ్యస నైరాస్యాత్ శ్రీలఘుత్వాచ్చ తదృశం ప్రతిపశ్యతే. సుందరుడైన భర్త మరణించినట్టు తెలిసిన సీత నిరాసురాలై స్త్రీ సహజమై తేలిక బుద్ధితో నీకు వసురాలవుతుంది. సా పురా సుఖ సమృద్ధ సుఖార్హా దుఃఖ సర్జిత సయ్యధీనం సుఖం జ్ఞాత్వా సర్వధోపగమిష్యతి. సీత పూర్వం సుఖాలలో పెరిగింది, సుఖపడటంకి తగింది, దుఃఖాలతో ఇప్పటికి చాలా కాలంగా కృషించి అలాంటి ఆమె తన సుఖమంతా నీ మీదని ఆధారపడి ఉందని గ్రహించి నిన్ను చేపడుతూ ఏతత్సునీతం మమ దర్శనేన రమం హి దృష్ట్వైవ భవేదనర్థః
ఇహైవతే సేచ్ఛతి మోత్సుకోభూ మహానయుద్ధేన సుఖస్య లాభ. నేను బాగా ఆలోచించి ఇలా నిర్ణయం చేశాను రా అబ్బాయి, రావణ్ణి చూడగానే అనర్థం కలుగుతుంది. రాముణ్ణి చూడగా నీకు ఇక్కడ ఉండగానే యుద్ధం చెయ్యకుండగానే గొప్ప సుఖం పొందుతావు. విచారించకు. అనష్ట సైన్యో యనవాంత సంశయో రిపూన యుద్ధేన జయంజనాధిప. యశస్య పుంజం చ మహన్మహీపతి శ్రియం చ కీర్తిం చ శిరం సమశ్నుతే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే చతుషష్ఠితమ సర్గః. రాజా సైన్యం రచించకుండా, సంశయాన్ని అనుమానాన్ని అవకాశం లేకుండా, యుద్ధం చేయకుండా శత్రువులను జయిస్తూ రాజుకి చిరకాలం గొప్ప యశస్సు, ఐశ్వర్యం మొదలైన వాడిని ప్రసాదించవచ్చు, పొందవచ్చు అని చెప్పాడు ఆ మాటలు చెప్పినవాడు. ఇవన్నీ మహోదరుడనేవాడు చెప్పిన మాట. దీంతో ఈ 64వ సర్గ పూర్తయిపోయింది. రేపు 65వ సర్గలోకి మనం ప్రవేశిస్తాం.